ఏంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తున్నాడు. అంటే ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగా కొంచెం అనుభవంగా ఉండాలని మేము కోరుకుంటాము. ఓకే, మాది కూడా కాపే కానీ టైం ఆయనకు ఇంకా అనుభవం రావాలి. ఓకే. ప్రస్తుతానికి ఎలా ఉంది డిప్యూటీ సీఎం గారి పనితీరు? బాగానే చేస్తున్నాడు. అంటే ఎలాంటి మార్పులు చూసారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాకంటే? అంటే మార్పు అంటే ఆయన ఇప్పుడే కదా ఫస్ట్ కదా, ఆయన కొత్తగానే వచ్చారు, అందుకు అడుగుతాను ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? ఆయన పనితీరు అంటే నాకు కొద్దిగా ఆయన మీద అంత అవగాహన లేకపోవచ్చు. ఓకే, అంటే ఆయన చెప్పినట్టుగా పథకాలు చేస్తున్నారు. ఆమె కుటుంబం చేస్తుంది. అసలు ఆయన రాష్ట్రంలో ఉండి తిరుగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? అంటే మా సైడ్ అయితే మాది డోన్ ఇక్కడే కాదు. ఓకే, కర్నూలు డోన్లే. కర్నూలు. అంటే మన పవన్ గురించి ఎందుకు ఇంత ఇది అడుగుతున్నానంటే, ముఖ్యమంత్రి గారు అంటే సీనియర్ 4వ సారి, ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పదవికి న్యాయం చేస్తున్నాడు. సో జగన్ గారి ప్రభుత్వంలో 5గురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఏంటి 5గురికి ఇతనికి తేడా అంటే? ఆయన ఏదో ఒప్పుదల మీద ఆయన చేసుకున్నాడు. ఓకే, అందరినీ ఏదో పేర్లు పెట్టి ఇంకా అదేదో చెప్తారు చూడండి. అంటే పవన్ ప్రజలు పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. దాని మీద అంటే ఆయన కూడా చెప్తున్నాడు కదా పవనే, నేను పెద్ద డబ్బు ఉండేవాడిని కాదు, నేను కష్టం చేయాలి, సంపాదించాలి, పార్టీ నడపాలంటే కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆయననే చెప్తున్నాడు. ఓకే, మనకు అందరికి తెలియటట్లే చెప్తున్నాడు. సరే, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు పవన్ని? విమర్శించే వాళ్ళకి అందరికీ మనము చెప్పలేము కదా సమాధానం. ఓకే, ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ మీద? బాగానే ఉంది.